ఎవరైతే మీ సత్తెనపల్లికి సంబంధించి మంత్రి గారు పోలవరం సంబంధించి ఆయనే నాకు అర్థం కాలేదని వ్యాఖ్యానించడం, దాని తర్వాత ఇవన్నీ అంటే ఆయన ఎంతవరకు మీ అందరిని కలుపుకుని వెళ్ళారు, ఎంతవరకు కాన్స్టిట్యున్సీ మీద మీలాంటి వాళ్ళ అనుభవం కావచ్చు ప్రజలతో మమేక అవ్వడానికి ఆయన ఏమైనా సాయశక్తులు ప్రయత్నించాడా? సీఎం గారి దగ్గరదే లోపం నేను తప్పు పడుతుంది. ఆయన ఫాలో అయ్యారు 100%. వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, సీఎం గారు ముగ్గురు నలుగురు మీద డిపెండ్ అయ్యాడు, నేను అలా ఆయన నలుగురు ముగ్గురు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలని ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టి ఆ నలుగురిని చేసుకోవటం, ఆ నలుగురిని మేము ఎడిట్ చేస్తాం సార్, అది అక్కడే ఫెయిల్యూర్. ఇతను మా ఎమ్మెల్యే గారి మటుకి ఖచ్చితంగా అన్నిటి సీఎం గారినే ఫాలో అయ్యాడు. ఆయన మొత్తం సీఎం గారినే ఫాలో, మొత్తం అదే పాలసీలో చేశాడు, అదే పాలసీలో పనిచేశాడు. ఆయన ఏమంటాడు, ఆయన మనల్ని చూసి ఓటేయరు, లోపల బాగానే ఫ్యాను బటన్ కనపడి నొక్కుతారు, నీతో నాతో పని లేదు డైరెక్ట్ మాతో చెప్పాడు, బయట వాళ్ళతో చెప్పడం కాదు, అందరితో చెప్పేవాడు ఆ మాట. రాంబాబు గారు అందరి దగ్గర ఏమంటాడు, ఫలానా గ్రామం ఎట్టుంది, నేను ఒకసారి అన్నా అండి, వైఎస్ఆర్ మనకి 80% వేయరండి అన్నా. మేము ఒక ముగ్గురు వస్తున్నాం, ఒక గడప గడప విలేజ్ ఒక గ్రామానికి పోయి అచ్యుతన కుర్రోడు ఉంటాడు, వైఎస్ఆర్ కుర్రోడు, అతనితో అచ్యుత ఇట్లా ఏమై వైఎస్ఆర్ 80% 85% వేయరంటున్నారంటే, సహజంగా ఆయన ఇని తర్వాత నేను లేనప్పుడు అతను అడిగి చేయిందా ఆయన అట్లా అన్నాడు, ఎందుకు వేయరు మనకని అతను ఎంక్వైరీ చూసుకోవాలి. నా ముందే ఎవరండి అనేది 80% సాగుకాలు ఎందుకు వేయరు అనగానే అతను సార్ కరెక్టే సార్ 50-60 పడతాయి సార్ అన్నాడు. రియల్గా చెప్పాడన్న ఆయన ఎదురు గట్టిగా అన్నప్పుడు ఏమంటాడు, అంతేగా. అప్పుడు మేము క్లియర్గా 7 months బ్యాక్ నేను పేపర్ మీద రాసి అందరూ చూపించాను, నా దగ్గర టచ్లో ఉన్న మొత్తానికి ఇచ్చా, అగ్రకులాల్లో 27,000 మైనస్ నా పేపర్ మీద రాసి ఇచ్చా అందరికి, నా దగ్గర తీసుకున్నారు. సేమ్ ఇదే అవతల క్యాండిడేట్ దగ్గర పోయింది నాకు తెలిసి. వేరే ఒక కుర్రోడు ఇట్లా చెప్తే సార్ ఫోటోస్టాట్ తీసుకున్న విలేకరి తప్పే ఉంది తీసుకోన్నా, తీసుకెళ్ళి అక్కడ అవతల ఇచ్చాడు, కర్ణాగర్కి ఇచ్చారు. అంటే 27,000 ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు ఏమన్నారు, యువతల ఆయనకు టికెట్ కావాలి కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. అది 27,000 అన్నాడు ఎందుకు అనేది వాళ్ళు ఆరా తీసుకోవాలి. ఇప్పుడు నా టికెట్ వేరే విషయం ఉన్నది, ఈయన ఎందుకు చెబుతున్నాడు, ఇన్ని రోజులు చెబుతున్నాడు అని ఆలోచించాలి తప్పగా టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎట్టని చెబుతారని మాట్లాడితే మనం ఏం చెబుతాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి గారు పందా మార్చుకోవాలి సార్, కలవాలి సార్ కార్యకర్తలని కానీ లీడర్లని. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే జిల్లా వైజ్గా మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. జిల్లాకి యావరేజ్ 15-16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 15-16 మంది ఎమ్మెల్యేలతోటి కాన్స్టిట్యూన్సీ ఒక 10 మంది కాడికి వెళ్ళి 150 అటు పెట్టి 1 రోజు 2 రోజులు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అన్ని జిల్లాల మీద మొత్తం ఫీడ్బ్యాక్ వాళ్ళు క్రోడీకరించుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేయాలని. కానీ ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని నేను పెద్ద పట్టించుకోను సార్. జెన్యున్గా రూల్ ప్రకారం అయితే రాదు నాకు తెలిసినంత వరకు. లీడర్ ఉంటే వేరు, ఆ హక్కులు రావటం వేరు. హక్కు ఉంటే నువ్వు వర్క్ చేసే వాళ్ళు హక్కున్న ఒకటి లేకపోయినా ఒకటి. వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేసే మైండ్ ఆయన అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ ఈ స్లోగన్స్ అనొచ్చు, అది తప్పేం కాదులే. కానీ నీకు యువతలు కూడా చూడాలండి. యువత సామాజిక వర్గం పరంగా చాలా పేదలు సాయం చేసేటట్టు ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళ ఓటింగ్ నువ్వు గ్యాదర్ చేసే దాంట్లో కష్టపడలేదు. నువ్వు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ ఏదో చెప్పారు కరెక్టే, వాళ్ళని ఎక్కడ మోటివేట్ చేయించారా? వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళ డమ్మీలు చేశారని ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకు పదవి ఇచ్చి మమ్మల్ని జలగకుండా చేశారా అన్నారు. కానీ డమ్మీ క్యాండిడేట్లు కాదు, యాక్చువల్గా ఎవరైతే ఆ బడుగు వర్గాల నుంచి కష్టపడతారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నువ్వు కష్టపడితే ఆటోమేటిక్గా ఈ అగ్రకులాలు పక్కకు పోతే ఏం చేయవు. అగ్రకులాలు కాపులు అయిపోయా, వైశ్య పోయా, కమ్మ పోయా, మిగిలింది రెడ్డీస్ మాకేముంది ఉపయోగం అని చాలామంది నాకు తెలిసిన వరకు 70% రెడ్డీస్ వేసారు, 30% వేయాలి. ఆ 30% వాళ్ళు చాలా రెడ్డీస్ కూడా వేసారు. వైఎస్ఆర్ 70% వేసారు, 30% వేయాలి.